శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో నూతనంగా ₹1,00,00,000తో ఏర్పాటు చేసిన బ్లడ్ కాంపొనెంట్ కేంద్రానికి ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యదర్శి వీరయ్య, ఆసుపత్రి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ జనార్దన్ వెల్లడించారు. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకుని పేద మధ్యతరగతి కుటుంబాల రోగులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్లాస్మా ప్లేట్లెట్స్ మార్పిడి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలని అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్నదే ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్దేశమన్నారు. ఇక మీదట ప్లేట్లెట్స్ కోసం, ప్లాస్మా మార్పిడి కోసం బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. కోటి విలువైన నూతన యంత్రాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే పీపీపీ పద్ధతితో సిటీ స్కాన్ యంత్రం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో డయాలసిస్ కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటయ్యాయని తెలిపారు. అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ రోగము ఇవన్నీ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కోసం మనము వేరే హాస్పిటల్ ప్రిఫర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి ఈ సౌకర్యం ఇక్కడే అందుబాటులోకి రావడం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వంటి ప్రాణాంతక వ్యాధులకి మనం ఇక్కడే చికిత్స చేసే సౌకర్యం జరుగుతుంది. సో అందుబాటులోకి వస్తున్నాం. ఈ లైసెన్స్ తోటి ఈరోజు బ్లడ్ కాంపోనెంట్స్కి లైసెన్స్ వచ్చింది. తద్వారా ఏమైందంటే బ్లడ్ కాంపోనెంట్స్ లైసెన్స్ రావడం ద్వారా ఒక వ్యక్తి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ ద్వారా మనము రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, అట్లానే ప్లాస్మా అనేక 4 భాగాలుగా విడగొట్టి వాటిని స్టోర్ చేసి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్లేట్లెట్స్ కావాలనుకో ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు, రెడ్ బ్లడ్స్ కావాలంటే రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా ఉంటే ప్లాస్మా ఇవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి ఇచ్చే బ్లడ్ వల్ల అనేక మందికి ఉపయోగం కలిగే ఒక పెద్ద చాలా మంచి ప్రయోజనకరమైన లైసెన్స్ ఈరోజు మనకు మంజూరైంది. దీని అనుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే నందమూరి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు గవర్నమెంట్కి రాస్తూ సిటీ స్కాన్ ఒకటి కావాలని బ్లడ్ కాంపోనెంట్స్ కానీ లెటర్ రాశారు. బ్లడ్ కాంపోనెంట్స్ వచ్చినాయి. తర్వాత లైసెన్స్కి అప్లై చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కూడా ఇచ్చేసింది. తద్వారా మన ఇక్కడ హిందూపురం ప్రజలకి ఎమర్జెన్సీలో ప్లేట్లెట్స్ లేవని కానీ, ప్లాస్మా లేదని కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ లేవని కానీ అనంతపురం రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సార్ చేసిన మంచి వల్ల మనకి ఇక్కడ ప్రజలకే సంతా చెప్పారు సార్, డెంగ్యూ కావాలంటే ప్లేట్లెట్స్ కావాలి. ప్లేట్లెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి డొనేట్ చేస్తే అన్ని రకాలుగా విభాగాలు విడగొట్టినప్పుడు కాంపోనెంట్స్గా వాటిని స్టోర్ చేస్తారు. ఎంత కావాలో అంతే ఇస్తారు, మిగతాది మళ్ళీ స్టోర్ చేసుకుంటారు. ఎమర్జెన్సీలో కూడా మనం ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలకు కూడా 1000 ప్రయాసాలు తగ్గుతాయి. ఎక్కడికో అనంతపురం పోవటం, దూర ప్రయాణాలు చేయటం, ఖర్చు పెరగటం ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఈ విధంగా బాలకృష్ణ గారు ఇదే కాదు, సిటీ స్కాన్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రానుంది. అది కూడా మన డైరెక్టర్ సెకండరీ హెల్త్ పోయినప్పుడు చక్రధరరావు గారిని కలిసినప్పుడు మీకు పీపీబీ మోడ్లో ఇది సిటీ స్కాన్ కూడా వస్తుంది, తద్వారా ఇంకా మేలు కలుగుతుంది అన్నారు. మీన్ వైలు మనం గురు స్కాన్ తోటి ఎంఓఈ చేసుకొని మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా వెసులుబాటు కలుగుతుంది. అలానే మోడర్న్ మార్చరీ కూడా సార్ లెటర్ రాసి శాంక్షన్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ఈ విధంగా హిందూపురం ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు అందించడం కోసం బాలకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు. ఇదే కాదు, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అని పెట్టి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి వెళ్లి ప్రజల దగ్గరికి వైద్యాన్ని తీసుకెళ్లి ప్రజలకు మంచి వైద్య సదుపాయాలతో పాటు డాక్టర్ని, మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇస్తూ ఫ్రీ సర్వీస్ చేస్తున్న ఘనత కూడా మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని తెలియజేస్తారు.